ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఓపిల్లిగా వెంకటేష్ అనేది ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నమాట ఈ వీడియో అయితే వీడియో చేస్తాను. వీడియో అయితే సూపర్గా వచ్చింది. నేను మధ్యలో కాపీరైటింగ్ కామెంట్స్ వస్తాయని మ్యూట్ ఆఫ్ చేసి పెడుతున్నాను. మనకి ఫుల్ వీడియో కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అనే ఇన్స్టా లింక్ ఇస్తాను అనమాట. అక్కడ కూడా జాయిన్ అవి వీడియో అయితే చూసుకోండి. ఇప్పుడు వీడియో చూడండి. వీడియో అయితే చూస్తారు కదా, కింద డిస్క్రిప్షన్లో అయితే మనకి ఫాంట్ లింకు, అలాగే ఫుల్ ప్రాజెక్ట్ లింకు, అలాగే ఎఫెక్ట్ లింక్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. ఎలర్ట్ మోషన్లకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది బీట్ మార్కు. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఓన్లీ ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోవడం అనమాట. ఏం చేస్తారని చూసుకోండి. ఇక్కడ నేనైతే అన్ని ఫొటోస్ అన్నీ యాడ్ చేసి పెట్టాను అనమాట. ఇక్కడ అయితే మీ ఫొటోస్ ఒకటి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తుంటే స్టార్టింగ్ వచ్చేసండి. వచ్చిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో అయితే ఫాంట్ లింక్ ఇస్తాను. ఇక్కడ ఈ లిరికల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 2 లిరిక్స్ అయితే ఉంటాయి. ఆ లిరిక్స్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళండి. టెస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఫాంట్ లింక్ ఇస్తానని చెప్పాను కదా, ఆ ఫాంట్ లింక్ అయితే ఇక్కడ అయితే మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ 2 ఎఫర్ట్ ఈ లిరిక్స్ కూడా ఆ లిరిక్స్ అనేది ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. చూసుకోండి నేను ఏ విధంగా అయితే యాడ్ చేస్తున్నా, మీరు కూడా ఆ విధంగా ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, అదే విధంగా అయితే మళ్ళీ ఇక్కడ గ్రూప్ 3 ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ 2 లిరిక్స్ అయితే వస్తాయి. దాని మీద అయితే ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. మళ్ళీ ఫాంట్ అయితే ఇక్కడ ఎట్లా చేంజ్ చేసుకోండి. చూస్తున్న నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా ఈ విధంగా ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళండి. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ లింక్ని అయితే మీరు కూడా ఈ విధంగా అయితే చూసుకోండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది. లిరిక్స్ ఎక్సలెంట్గా వస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ ఓపిల్గా వెంకటేష్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. మళ్ళీ అదే లిరిక్స్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత రైట్ సింబల్ ఇచ్చుకోండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. ఈ విధంగా అయితే నేను అన్నీ ఇస్తాను అనమాట. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తానంటే ఇదే విధంగా లాస్ట్ వరకు అయితే మనకి ఈ యొక్క ఎఫెక్ట్ ఇది ఈ ఫాంట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. లాస్ట్ వరకు అయితే చూసుకోండి నేను ఏ విధంగా యాడ్ చేశాను. అదేవిధంగా మీరు ఇప్పుడు ఎక్కడ ఎవరికైతే లిరిక్స్ ఉంటాయో అదే వరకు ఈ యొక్క చూసుకోండి అనమాట. అయితే మనకు చూసుకోండి ఈ విధంగా అయితే మనకు వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోండి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. మళ్ళీ ఈ ఫాంట్ మీద క్లిక్ చేసుకోండి. ఈ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి అనమాట. చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో అదే విధంగా మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. మీకు ఇచ్చిన కదా లిరిక్స్, ఆ లిరిక్స్ మీద క్లిక్ చేసుకోండి. 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి లిరిక్స్ అయితే ఎక్సలెంట్గా అయితే వచ్చింది చూసుకున్నమాట. ఇక్కడ ఒక లిరిక్స్ అయిపోయింది. దీని మీద క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ రైట్ సింబల్ ఇచ్చుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే మీ యొక్క ఫోటో ఇక్కడ నేను ఆల్రెడీ ఫొటోస్ యాడ్ చేసి పెట్టాను అనమాట. యాడ్ చేసి పెట్టాను. ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. మళ్ళీ స్టార్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. మీ గ్యాలరీలో ఏ ఫొటోస్ అయితే ఉంటాయో ఆ ఫొటోస్ అయితే నేను చూసుకున్నమాట. అయితే ఈ విధంగా ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత మీకు అయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్గా మీకు ఫోటో ఎలా వచ్చింది అనేది. కొన్ని ఏం చేస్తాయంటే ఫోటో అయితే ఇలా వస్తుందన్నమాట. చూసుకున్నట్టయితే ఒకసారి చూసుకున్నట్టయితే మనకి ఫొటోస్ చిన్న సైజులో కూడా వస్తుంది అనమాట. సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసుకొని మళ్ళీ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ సింబల్ మీద నొక్కండి. మళ్ళీ ఏం చేస్తానంటే సెకండ్ ఫోటో మీద నొక్కి ఈ ప్లస్ ఐకాన్ మీద నొక్కండి. ఈ విధంగా అయితే ఫోటో అయితే మనకి నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో లేదో ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొన్ని చూపిస్తాను. థర్డ్ ఫోటో మీద క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. స్టార్ సింబల్ మీద నొక్కండి. మళ్ళీ ఇంకో ఫోటో తీసుకొని ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే లాస్ట్ వరకు అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే మళ్ళీ ఈ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఇక్కడ స్టార్ సింబల్ మీద నొక్కండి. మళ్ళీ ఈ యొక్క ఫోటో అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది. ఆ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయగానే మీకు ఫోటో అయితే యాడ్ అవుతుంది అనమాట. ఈ విధంగా లాస్ట్ వరకు అయితే మీ యొక్క ఫొటోస్ తోటి ఈ విధంగా లాస్ట్ వరకు అయితే చూసుకున్నమాట. అయితే ఫోటో ఈ విధంగా చేసుకున్నమాట అయితే మీకు అర్థమవుతుంది అనమాట. క్లారిటీగా అయితే అర్థమవుతుంది. మీరు నేను చూపించిన విధంగా అయితే చేసుకున్నాం. అప్పుడే మీకు అయితే క్లారిటీ అయితే ఇప్పుడు ఈ ఫోటో మీద క్లిక్ చేసుకుని ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే చాలు జస్ట్ అయితే మీ ఫోటో అయితే యాడ్ అవుతుంది అనమాట. ఈ విధంగా
యాడ్ అవుతుంది. మీకు ఫోటో అయితే రెడీ అయిందనమాట. ఇక్కడ మీరు ఏం చేయాల్సింది లేదు, జస్ట్ ఫొటోస్ ఒకటి యాడ్ చేసుకోవాల్సింది. ఇప్పుడే కనుక మన ఛానల్ చూసినట్టయితే కొంచెం సపోర్ట్ వచ్చేసి లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని మనకు కొంచెం బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు అయితే క్లారిటీగా అర్థమవుతుంది నేను ఏ విధంగా చేస్తానన్నమాట. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది ఇప్పుడే మనకి లాస్ట్ అయిపోయిందన్నమాట. వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలనేది, ఈ వీడియో ఎలా ఎక్స్ప్లోర్ చేసుకోవాలంటే పైన సేవ్ బటన్ ఉంటుంది. ఆ సేవ్ బటన్ క్లిక్ చేసుకొని మీ మొబైల్ ఏ క్లారిటీ అయితే వస్తుందో ఆ క్లారిటీని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసుకోండి. ఎక్స్ప్లోర్ చేసుకున్న తర్వాత ఇక్కడ 100 పూర్తి అవుతుంది. 100 పూర్తి అవ్వగానే ఏం చేస్తారంటే మీకు ఇక్కడ సేవ్ టు గ్యాలరీ వస్తుంది. ఆ సేవ్ మీద క్లిక్ చేస్తారు, మీకు గ్యాలరీకి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.